జై శ్రీకృష్ణ. హాయ్ మామ. నేను మీ గిరీష్. మనం ఈరోజు మాట్లాడకపోయే వ్యక్తులు సామాన్యులైతే కారు. ఒకరు ఆయుధం పట్టకుండానే ధర్మాన్ని కాపాడారు. ఇంకొకరు కొన్ని వేల అస్త్రాలతో అధర్మం వైపు నిలబడ్డారు. వాళ్ళు మరెవరో కారు శ్రీకృష్ణ పరమాత్మ మరియు కర్ణుడు. వీరిద్దరి జీవితాలు అద్దంలా పోలి ఉన్న వీరి అంతిమ నిర్ణయాలు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నాయి అనే విషయాలు మనం ఈరోజు వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళక ముందు ఒక లైక్ ఏసుకోండి మామ. మీరు నమ్మినా, నమ్మకపోయినా వీరిద్దరి మధ్య కొన్ని పోలికలైతే ఉన్నాయి. వీరిద్దరూ ఒక దగ్గర జన్మించి ఇంకొక దగ్గర పెరిగారు. శ్రీకృష్ణ పరమాత్మ వసుదేవుడు, దేవకికి కారాగారంలో జన్మించి గోకులంలో పెరిగారు. కర్ణుడు సూర్యదేవుడి వరంతో కుంతిదేవికి జన్మించి నదిలో తేలియాడుతూ రథసారథి అయిన అతిరథుడి కుటుంబంలో పెరిగాడు. ఇద్దరు సమాజం నుండి చిన్న చూపు ఎదుర్కొన్నారు. శ్రీకృష్ణుడు గొల్లపిల్లవానిగా పిలువబడ్డారు. కర్ణుడు శూరపుత్రునిగా పిలువబడ్డారు. ఇద్దరు సామ్రాజ్య పరిపాలనా అవకాశాన్ని తిరస్కరించారు. శ్రీకృష్ణ పరమాత్మ యాదవుల రాజసింహాసనాన్ని తిరస్కరించి రథసారథిగా మారారు. కర్ణుడు హస్తినాపుర సింహాసనాన్ని తిరస్కరించాడు. వీరిద్దరూ యుద్ధ విద్యలు నేర్చుకోవడానికి చిన్న వయసులో చాలా కష్టపడ్డారు మావ. శ్రీకృష్ణ పరమాత్మ కర్ణుడికి చెప్పినట్టు జీవితం ఎవరికీ ఫెయిల్‌గా ఉండదు. మనం ఆ సవాలుకు ఎలా స్పందిస్తాము అనేదే చాలా ముఖ్యం. ఇక్కడే వీరిద్దరి మధ్య పెద్ద తేడా వచ్చింది. సాక్షాత్తు దైవాంశ సంభూతుడైన శ్రీకృష్ణ పరమాత్మ విధిని నడిపించేవాడు. సూర్యపుత్ర కర్ణుడు విధికి బలైనవాడు. శ్రీకృష్ణ పరమాత్మ వ్యక్తిగత బంధాల కన్నా విశ్వ ధర్మానికే ప్రాధాన్యత ఇచ్చాడు. కర్ణుడు దుర్యోధుని పట్ల కృతజ్ఞత స్నేహంతో ఎల్లప్పుడూ వ్యక్తిగత ధర్మానికే ప్రాధాన్యత ఇచ్చాడు. శ్రీకృష్ణ పరమాత్మ నిష్కామ కర్మ ద్వారా ఎల్లప్పుడూ లోక కళ్యాణం కోసం పరితపించారు. కర్ణుడు ఎల్లప్పుడూ తనని చిన్న చూపుగా చూసిన సమాజంలో కీర్తి ప్రతిష్టల కోసం పరితపించాడు. శ్రీకృష్ణ పరమాత్మ ధర్మాన్ని కాపాడేందుకు అవసరమైతే యుద్ధ నియమాలను ఉల్లంఘించడానికి కూడా సిద్ధపడ్డాడు. కర్ణుడు దుర్యోధనుడు చేసే ప్రతి ఒక్క అధర్మ పనిలోనూ ఇన్వాల్వ్ అయినాడు. శ్రీకృష్ణ పరమాత్మ ధర్మాన్ని కాపాడేదాని కోసం ధర్మం వైపు నిలబడి ధర్మాన్ని గెలిపించారు. కర్ణుడు అధర్ముడైన కౌరవుల సైన్యంలో ముఖ్యమైన యోధుడు. కర్ణుడు చేసిన అతిపెద్ద తప్పేంటో తెలుసా? ద్రౌపది వస్త్రాపహరణంలో ద్రౌపదిని అవమానించి దుర్యోధనుడు అతని తమ్ముడు దుశ్శాసనుడు చేసే నీచమైన పనిని చూస్తూ ఉండడం. అదే శ్రీకృష్ణ పరమాత్మ అయితే అసలు ఆ సిట్యుయేషన్ రానిచ్చేవారే కాదు. ఈ అతిపెద్ద తప్పు వల్ల కర్ణుడు అధర్మం వైపు నిలబడి తన జీవితాన్ని పతనం చేసుకున్నాడు. శ్రీకృష్ణుడు, కర్ణుడు ఇద్దరు విధికి బలైన వారే. కానీ శ్రీకృష్ణ పరమాత్మ తన కష్టాలను ధర్మస్థాపన కోసం మెట్లుగా వాడుకున్నాడు. అదే కర్ణుడు తన కష్టాలను కీర్తి ప్రతిష్టల కోసం తన కోపానికి ఇంధనంగా వాడారు. మన జీవితంలో కూడా ఇంతే. విధి ఎన్నో కష్టాలను ఇస్తుంది. ఆ ధర్మ మార్గం వైపు పోవాలా, శ్రీకృష్ణ పరమాత్మ చూపించిన ధర్మ మార్గం వైపు వెళ్ళాలా అనేది మన చేతుల్లో ఉంటుంది. ఈ వీడియోకి ఇంతే మావ. నేనింకా ఏమన్నా మిస్ అయ్యుంటే కామెంట్‌లో రాయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీకృష్ణ.